కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 1 నుండి 12 వరకు మార్చి చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, చదువుబడిన లేఖన భాగమును మా కొరకు విరచి పంచము ధ్యానించుకునబోచుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకము మాకు దయచేయము. వినగల చెవులు, గ్రహించగల హృదయము మాకు దయచేయము తండ్రి. మరి తబిత యొక్క సాక్ష్యమును బట్టి వందనాలు. వారి కుటుంబంలో మీరు తనను రక్షించిన విధానం బట్టి స్తోత్రములు. వారి జీవితంలో ప్రభువా మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సాక్షిగా తను మీరు ఆ కుటుంబంలో బలపరచండి. అనేకులకు మాదిరిగా ప్రభువా, అనేకులకు ఆశీర్వాదకారకంగా ప్రభువా అక్కను మీరు బలపరిచి నీ కృపలో భద్రపరిచి తన విశ్వాసాన్ని ఘనపరిచి ముందుకు నడిపించండి ప్రభువా. మరి యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకునబోచుండగా మా యొక్క ప్రతి విధమైన అక్కరలు మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మా అక్కర్ల కొద్ది ప్రభువా మీరు మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని విశ్వాసములో వృద్ధి పొందించండి, ముందుకు నడిపించండి. మీరు అక్కడ కొరకు ఈ విధంగా మమ్మల్ని సిద్ధపరచమని సంఘంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకొని నీ రక్తంలో కడుగబడిన వారమై నీ యొక్క వాక్యానుసారంగా ప్రభువా మేము కడుగబడి నీ రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళంగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో అంతకంతకు అభివృద్ధి పొందేవాళ్ళంగా మాకు సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఐదవ వచనం చదవండి ఎవరన్నా ఒకసారి. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఈనాటి మన అంశము దేవునికి ఇష్టలుగా ఏ విధంగా జీవించాలి. ఇది మన యొక్క వాక్య అంశం. దేవునికి ఇష్టలుగా జీవించుట. దేవునికి ఇష్టలుగా జీవించుట అంటే ముందు దేవునికి మన జీవితంలో ఇష్టమైనది ఏదో అది ముందు మనం తెలుసుకోవాలి. అప్పుడు దేవునికి ఇష్టలుగా బ్రతుకుట అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. ఈ లోకంలో మనుషులకు ఇష్టంగా కొన్ని పనులు మనం చేస్తూ ఉంటుంటాం. ఇళ్లల్లో చాలామంది స్పెషల్గా ఎవరైతే ఈ భూమిని విడిచిపెట్టిపోయారో వాళ్ళ విషయంలో కొన్ని పనులు చేస్తూ ఉంటుంటారు కొంతమంది మనుషులు. బతికున్నప్పుడు మా ఆయనకు అది ఇష్టం, మా ఆవిడికి ఇది ఇష్టం, మా అన్నకు అది ఇష్టం, మా అక్కకి ఇది ఇష్టం, మా ముసలమ్మకి ఇది ఇష్టం, మా తాతకు అది ఇష్టం అని చెప్పి
చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైనయో అవి తీసుకొచ్చి అక్కడ ఆ సమాధి దగ్గర తీసుకొచ్చి పెడతారు వాళ్ళు. మొత్తం కావలసిన తిండి, వాళ్ళు ఏమేది తాగుతారో అది, ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడతారన్నమాట. ఇష్టమైనవి వాళ్ళ దృష్టిలో, వాళ్ళ యొక్క గ్రహింపులో అవి వాళ్ళకి ఇష్టమైనవి కాబట్టి వాళ్ళకి ఇష్టమైనవి సమర్పించుకుంటున్నారు, వాళ్ళు రుణం తీర్చుకుంటున్నారు వాళ్ళు. దానికి మనం ఏం చేయలేం. మనం ఏమన్నా చెప్తే మన మీదకి వస్తారు అప్పుడు. కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం. చచ్చిపోయిన వాళ్ళని తృప్తిపరచడానికి కూడా నువ్వు ఇష్టపడట్లేదని మన మీదకి ఎగురుతారు. మొత్తం ఒకసారి అంట మా పెద్దక్కకి మా అవ్వ కల్లో వచ్చిందంట. మా ముసలమ్మ, మా నాయనమ్మ కల్లోకి వచ్చి రొట్టెలు వెతుకుతామని, జొన్న రొట్టెలు చేయలేదా అని వెతుకుతుందంట. ఒక మెలకు వచ్చేసింది. తెల్లారి లేచి లేవటంతో జొన్న రొట్టె చేస్తూ ఉంది. ఏందబ్బా ఎప్పుడు ఇంత పొద్దున్నే లేచి జొన్న రొట్టె చేస్తుంది ఏందా అని చెప్పి చూస్తే ఏంటంటే ముసలామకి జొన్న రొట్టె కావాలంటే చేసి పెడుతున్నాను. ఏ ముసలామ? రాత్రి కల్లో వచ్చింది మన నాయనమ్మ. పొద్దునే జొన్న రొట్టె చేసి తీసుకుపోయి అక్కడ పెడతా ఉంది. అంటే అప్పటికి ఇంకా నేను రక్షణ పొందలేదులే. ఇప్పుడు ఆ అక్క రక్షణ పొందింది కూడా. రక్షణ పొందక ముందు సంగతి. ఇలాగా ఎవరెవరికి ఏమేమి ఇష్టమో అవి అన్నీ చేస్తూ ఉంటుంటారు. కానీ మన దేవునికి ఏమి ఇష్టమో అది మనము గుర్తెరిగితే ఆయనకు ఇష్టంగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇంతకు మన దేవునికి ఏమి ఇష్టమో ఇది ఇప్పుడు తెలియాలి మనకి. ఏంటి ఆయనకి ఇష్టము అంటే ఇప్పుడు ఎట్లా తెలియాలి? ఇది చాలా కష్టమైన పని. మన దేవునికి ఇష్టమైనది ఏదో తెలిస్తే ఆయనకి ఇష్టంగా మనం జీవించవచ్చు. ఇప్పుడు అది తెలియాలంటే చాలా పరిశోధన జరగాలి. ఈ పరిశోధనలో మరి ఏమైనా పిహెచ్డీలు కూడా వస్తాయేమో మనకి, చెప్పలేము. డాక్టరేట్లు అయిపోతారేమో. అందుకే చాలా మంది డాక్టర్ రెవరెండ్ అని చెప్పి తగిలించుకొని పేర్లు పెట్టేస్తూ ఉంటుంటారు. పాపం వాళ్ళని చూసి అందరూ ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనుకుంటుంటారు ఆయన డాక్టర్ అంటే ఆయన దగ్గర బాదం పశువు తెప్పించుకుందాం అంటున్నారు. కాదు 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 వాళ్ళు ఆ డాక్టర్లు కాదని చెప్పినాను. మొత్తం చాలామంది మోసపోతూ ఉంటుంటారు. కాదు ఆ డాక్టర్లు వేరు ఈ డాక్టర్లు. ఎందుకంటే ఈ వాక్యపు వెలుగులో, వాక్య ధ్యానంలో పరిశోధించటం వల్ల వాళ్ళకి ఇవ్వబడిన బిరుదులు, డాక్టరేట్ బిరుదులు. అలాగే మన దేవునికి ఇష్టమైనది ఏమిటి అని మనం తెలుసుకుంటే అది అర్థం చేసుకోవటానికి ముందు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఉదాహరణకి ఏదైనా ఒక కంపెనీలో నీవు ఉద్యోగానికి కుదిరావు. ఆ కంపెనీలో ఒక ప్రోడక్టు, ఏదైనా ఒక వస్తువు తయారవుతుంది. ఆ వస్తువు నెలకు ఒక 100 వస్తువులు తయారు చేయాలి అని నీకు టార్గెట్ పెడతాడు కంపెనీ యజమాని. నెలకు 100 వస్తువులు, ఆ వస్తువులను తయారు చేయాలని నీకు టార్గెట్ పెడతాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఈ నెల రోజుల్లో నేను ఈ 100 వస్తువులు తయారు చేసి నా యజమాని చేత శభాష్ అనిపించుకోవాలి అని కష్టపడతావు. నెల రోజులంటే 30 రోజులు. ఇవ్వబడిన వస్తువులు 100, అంటే నీకు టార్గెట్ ఇవ్వబడింది 100 వస్తువులు తయారు చేయాలి అంటే రోజుకు దాదాపు 3 వస్తువులు తయారు చేయాలి. రోజుకి 3 వస్తువులు రోజు కనీసం. 3 కంటే కొంచెం ఎక్కువ చేస్తే మంచిది. అప్పుడు 90 అవుతే ఇంకా 10 మిగులుతా. 10 ఈ మధ్యలో గ్యాప్లు ఇచ్చేసుకోవచ్చు. రోజుకు 3 వస్తువులు. ఈ రోజుకు నువ్వు 3 వస్తువులు తయారు చేస్తూ ఉంటున్నప్పుడు ఈ మధ్యలో ఈ మెషిన్ పాడైపోయింది. ఈ మెషిన్ పాడైపోయినప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు యజమాని దగ్గర పోయి చెప్తావా, యజమాని ఈ మెషిన్ పాడైపోయిందని? ఏం చేస్తావు? దాన్ని ఏదో ఒక విధంగా నువ్వే సరి చేసుకుంటావు, అది పనిచేసేటట్టుగా. యజమానికి అవన్నీ అనవసరం. నీ మెషిన్ మంచిగా పనిచేస్తుందా లేదా, కరెంట్ ఎప్పుడు పోయింది, కరెంట్ ఎప్పుడు వచ్చింది, నీ డ్యూటీ టైంలో కరెంటు ఉంది, నీ డ్యూటీ టైంలో కరెంటు పోయి నువ్వు డ్యూటీ దిగేటప్పుడు కరెంటు వచ్చింది, ఇవన్నీ యజమానికి అనవసరం. అవన్నీ పట్టించుకోడు ఆయనకు కావలసిన టార్గెట్, ఆయన చెప్పిన టార్గెట్ నువ్వు రీచ్ అవ్వాలంతే. అదే ఆయన చూసేది.
నీకు ఈ మధ్యలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు అవన్నీ పట్టించుకోడు, చూడడు కూడా ఆయన యజమాని. అవన్నీ నువ్వు యజమాని దగ్గరకు తీసుకురావాల్సిన పనులు కూడా కావాయి, అలాంటి సమస్యలు కావు. ఏదున్నా నువ్వే సర్దుకొని నువ్వే ఆ యొక్క ప్రోడక్ట్ తయారు చేయాలి, వస్తువులు తయారు చేయాలి. మరి ఈ మధ్యలో అనేకమైన ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. నీకు ఏం చేస్తావు? సర్దుకుంటావు. ఆ మెషిన్ని నువ్వే దాన్ని సరి చేసుకుంటావు. ఏదన్నా ప్రాబ్లం వస్తే, కరెంటు పోయిందంటే కరెంట్ వచ్చేటట్టుగా నువ్వే కరెంటు వాళ్ళకి ఫోన్ చేయటం, అటు ఇటు జనరేటర్ ఆన్ చేయమని చెప్పి అక్కడ పోవటం, ఏదో ఒకటి చేస్తావు, తంటాలు పడతావు. నీ టార్గెట్ రోజుకు 3 వస్తువులు నేను తయారు చేయాలి, నెలకు 100 తయారు చేసి నా యజమాని ముందు పెట్టాలి, శభాష్ అనిపించుకోవాలి. అది నీ టార్గెట్. అలాగూ నువ్వు తాపత్రయముతో, అలాంటి దృక్పథముతో నువ్వు కలిగి పనిచేస్తూ ఉంటున్నప్పుడు నీ దృక్పథం ఏ విధంగా ఉంది అంటే, నీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది అనేది నీ యజమాని గమనిస్తూ ఉంటుంటాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే దృక్పథం, మన యొక్క పని చేసే దృక్పథం ఏ విధంగా ఉందో అది అక్కడ ముఖ్యమైంది. యాటిట్యూడ్ మ్యాటర్స్ ఇక్కడ. అందుకే యజమాని అది గమనిస్తాడన్నమాట నీలో. ఇతను పనిచేసే దృక్పథంలో ఉన్నాడా, లేదంటే ఏవేవో కష్టాలు వచ్చినాయి, ఏవో ఇబ్బందులు వచ్చినాయని చెప్పి వాటి మీద నెట్టేసి తప్పించుకునే మనసు కలిగిన వాడా, ఇవి గమనిస్తూ ఉంటుంటాడు. మొన్ననే పేపర్లో చదువుతూ వచ్చాను, అదే ఫిన్లాండ్ అనుకుంటా, ఫిన్లాండ్ దేశం సంతోషకరమైన జీవితాలు జీవించే దేశాల్లో నంబర్ 1లో ఉందని చెప్పి రాశాడు. ఆరోగ్యము, విద్య ఇలాంటి వాటిలో, అలాగే కోఆపరేషన్, ఒకళ్ళనొకళ్ళు సహకరించుకొని హెల్ప్ చేసుకునే విషయాల్లో, సహాయం చేసుకునే విషయాల్లో, ఇలా కొన్ని విషయాలు, అవినీతి కానీ ఇలాంటి వాటిలో అవినీతి లేకుండా మంచిగా జీవిస్తున్న దేశాల్లో అది మొదటిదంట. కొన్ని ప్రిన్సిపల్స్ వాళ్ళు ఫాలో అవుతుంటారు కాబట్టి ఆ విధంగా దాన్ని రీచ్ అవుతూ ఉంటుంటారు. అయితే ఇక్కడ ఈ యజమానికి తగ్గట్లుగా ఈ వర్కరు దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంటున్నప్పుడు అతను ఏ విధంగా జీవిస్తున్నాడు? యజమానికి ఇష్టడుగా బ్రతకాలని ఇష్టపడుతున్నాడు అతను. అందుకే చుట్టుపక్కల కుడి ఎడమలు వచ్చే అలాంటి సమస్యలు కూడా అతను పట్టించుకోడు అతను. అది ఇష్టునిగా జీవించడం అంటే. యజమానికి ఒక వర్కరు ఇష్టునిగా జీవించడానికి తాపత్రయపడుతున్నాడు. ఇక్కడ దేవునికి ఇష్టునిగా మనము బ్రతకటానికి మనం ఏం చేయాలి? ఇది అక్కడ విషయం. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇశ్రాయేలీయుల యొక్క జీవిత చరిత్రలోనికి మనం వెళ్ళాలి. అప్పుడు కానీ మనకు అర్థం అవుతుంది. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తులో నుండి విడిపించి కనాన్లోనికి ప్రవేశపెట్టాడు. వాళ్ళని కనాన్లోనికి ప్రవేశపెట్టే ముందు ఈ మధ్యలో ఐగుప్తు నుండి కనానికి వాళ్ళను, ఐగుప్తులో నుండి విడిపించి కనాన్లోనికి వాళ్ళకు తీసుకెళ్ళటానికి ఈ మధ్య కాలం 40 సంవత్సరాలు పట్టింది. వాస్తవానికి అది స్ట్రైట్ లైన్లో చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని రోజులు అంటే 11 రోజుల్లో చేరుకుంటుంటాడు. 11 రోజుల్లో చేరుకోవాల్సిన ప్రయాణము వారికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? అక్కడక్కడే దీని పాము వీకల్లాగా అక్కడక్కడే తిప్పాడు దేవుడు. అరణ్యంలో ఏం దొరుకుతుందండి? ఏం దొరకవు. కానీ దేవుడు తలుచుకుంటే అన్నీ దొరుకుతాయి. ఆ అరణ్యంలో దేవుడు వాళ్ళని తిప్పాడు. ఎందుకు తిప్పాడు? దాని వెనకాల కారణం ఉంది. వాళ్ళ యాటిట్యూడ్ బయటికి లాగటానికి, వాళ్ళ దృక్పథం ఏ విధంగా ఉంది దేవుని విషయంలో, దాన్ని వాళ్ళ యొక్క హృదయంలో నుంచి తీసి వాళ్ళకు చూపించడానికి. చూసావా, దేవుని పట్ల నీ యొక్క దృక్పథం, నీ యొక్క అండర్స్టాండింగ్, నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో చూడు, ఒకసారి సరి చేసుకో. ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే నువ్వు కనానికి చేరలేవు, కనాన్లో ప్రవేశించలేవు, జీవగ్రంథంలో నీ పేరు లిఖింపబడదు అని దేవుడు వాళ్ళను హెచ్చరించి సరిచేయటం కోసము ఈ 40 సంవత్సరాల కాలం వాళ్ళకు పెట్టాడు. 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాల దాకా వాళ్ళకు పెట్టాడు. ఎందుకంటే ఈ మధ్యలో వాళ్ళ యొక్క దృక్పథము
దేవునికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు తీసి దాన్ని కడిగి వేయటానికి, సాఫ్ చేయటానికి. మన జీవితం కూడా అదే. అందుకే ఇక్కడ దేవునికి ఇష్టలుగా జీవించడం అంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఐగుప్తులో వాళ్ళకు వసతులు లేవా? ఉన్నాయి. ఏ విషయాల్లో? తిండి విషయంలో చూసుకుంటే, బట్టల విషయంలో చూసుకుంటే చాలా బాగున్నాయి వాళ్ళకి. అక్కడ అరణ్యములు ఏముంటాయి? అరణ్యంతో పోల్చుకుంటే ఐగుప్తులో మేలు కాదా? అందుకే వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటుంటారు, ఈ యొక్క అరణ్యంలో మమ్మల్ని ఆకలితో చంపటానికి తీసుకొచ్చావా? ఈ అరణ్యంలో మమ్మల్ని దాహంతో చంపటానికి తీసుకొచ్చావా? నీళ్లు లేని చోట తీసుకొచ్చావు, ఆహారం లేని చోట మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావు అని చాలాసార్లు సణుక్కుంటూ ఉంటారు వాళ్ళు. దేవుడికి తెలీదా? ఐగుప్తులో చూస్తే మాంసము, చేపలు, కూరగాయలు, దోసకాయలు ఎన్ని కావాలంటే అన్ని పుష్కలంగా తిన్నాము, సమృద్ధిగా తిన్నాము. అలాంటి సమృద్ధి అయిన తిండి వదిలిపెట్టి మమ్మల్ని ఇడిపించి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు. దేనికి తీసుకొచ్చావు? అరణ్యంలో ఆకలితో చంపటానికి తీసుకొచ్చావా అని చెప్పి మోషే మీద ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎగిరారు, సణుక్కున్నారు, తిరుగుబాటు చేశారు. ఎందుకు చేశాడు? ఎందుకు అనుమతించాడు దేవుడు? ఇవన్నీ గమనించాలి. ఇక్కడ మనం దేవుడు వాళ్ళని అరణ్యంలో తిప్పటానికి ఐగుప్తుల నుంచి తీసుకురాలేదండి. దేవుడు వాళ్ళని అరణ్యములో ఆకలితో చంపటానికి తీసుకురాల. దేవుడు వాళ్ళని ఐగుప్తుల నుండి విడిపించిన కారణము దాహంతో అరణ్యంలో చంపటానికి తీసుకురాల. దాని వెనక కారణం ఏంటంటే, ఐగుప్తులో నుండి తీసుకొచ్చి కనాన్లో వాళ్ళని కూర్చోబెట్టాలి, స్థిరపరచాలి, నాటాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఏంటి ఐగుప్తుతో కనానుకు పోలిక ఏంటంటే, ఐగుప్తు ఇది లోకము, సాతాను సంబంధమైనది. కనాను దేవునికి సంబంధించిన పట్టణం, దేవుడు నివసించే ప్రదేశం. దేవుడు తనతో కూడా తన పిల్లల్ని నివసింప చేయాలని ఉద్దేశించిన స్థలం అది. అందుకోసము దేవుడు కనాన్లోనికి వాళ్ళని ప్రవేశింప చేయాలని చెప్పి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ కారణాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఐగుప్తు నుండి విడిపించాడు. చూద్దాం, లేవికాండము 20వ అధ్యాయము పాత నిబంధన గ్రంథంలో 99వ పేజీ. పాత నిబంధన గ్రంథంలో 99వ పేజీ. 24 చివర్లో ఉంటుంది చూడండి. 24 చివర్లో చదవండి. నేను మీతో చెప్పిన మాట ఇదే. 24 వచనం, 20వ అధ్యాయము 24వ వచనం చివరి భాగంలో చూడండి. మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. లేవియకాండము 20వ అధ్యాయము 24వ వచనంలో చివరి భాగం చూడు. ఫుల్ స్టాప్ తర్వాత చివరి 25 పైన, మీకు స్వాస్థ్యముగా 25 పైన చూడండి. మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనముల్లో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. జనములలో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. తర్వాత 26 చదవండి. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మను వేరుపరిచితిని. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు వేరుపరిచాడంట? మళ్ళీ చదవండి. మీరు నా వారై ఉండునట్లు, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మను వేరుపరిచితిని. మీరు నా వారై ఉండునట్లు, ఇది అసలు విషయం. దాంట్లో కాంటెక్స్ట్ ఏంటంటే, దాంట్లో ఉన్న సారం ఏంటంటే, మీరు నా వారై ఉండునట్లు, నా సొంత ప్రజలుగా, నా బిడ్డలుగా ఉండునట్లు, ఇది అసలు విషయం. ఐగుప్తులో నుండి వాళ్ళని తీసుకొచ్చిన ఉద్దేశం ఇది. నా వారై ఉండునట్లు. ఐగుప్తులో ఉండి దేవుని పిల్లలుగా అక్కడ చలామణి అవ్వాలంటే అది కుదరని పని. ఎందుకు? అక్కడ ఫరో ఊరుకోడు. దేవుని ప్రజలుగా అక్కడ వాళ్ళు తమ దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఫరో ఊరుకోడు, ఆరాధనకు అనుమతించడు. మనం ఇప్పుడు ఐగుప్తులోనే ఉన్నాం. ఎక్కడన్నా ఆరాధించుకోవాలంటే ఊరుకుంటున్నారా జనాలు? ఊరుకోవట్లా. ఎందుకు?
మనం ఈ లోకము అనే ఐగుప్తులోనే ఉన్నాం మనం ఇక్కడ. అయినా కానీ దేవుడు మనల్ని భద్రపరిచి తన కృపలో నడిపిస్తుంటున్నాడు. అయితే ఆ ఐగుప్తులో నుండి దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలీలను బయటకు రప్పించిన ఉద్దేశం ఏమిటంటే వాళ్ళను వేరుపరిచాడు. దేంట్లో నుంచి వేరుపరిచాడు? ఐగుప్తులో నుండి వేరుపరిచాడు, బయటకు తీసుకొచ్చాడు. నా వారై ఉండునట్లు తన ప్రజలుగా చలామణి అవడం, తన ప్రజలుగా చేసుకోవటం కోసం దేవుడు ఐగుప్తులో నుండి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలని ఆశించాడు? కనానులో, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ స్థిరపరిచి అక్కడ నాటి వాళ్ళ మధ్య దేవుడు వాళ్ళతో కూడా కలిసి వారి మధ్య నివసించాలని, వారితో కూడా కలిసి కాపురము చేయాలని, వారు తన పిల్లలుగా, దేవుడు వారికి తండ్రిగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. అర్థమైంది కదా? అది దేవుని యొక్క అసలు ఉద్దేశం, కనాన్లో ప్రవేశపెట్టడం. అందుకు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి వీళ్ళు వెళ్తూ ఉన్నారు, కనానికి వెళ్తూ ఉంటున్నారు. కనానికి వెళుతూ ఉంటున్నప్పుడు మార్గ మధ్యంలో ప్రయాణంలో ఉన్నారు వీళ్ళు. ఈ ప్రయాణంలో వీళ్ళకు ఆకలి దప్పిక వేస్తూ ఉంది. దీన్ని బట్టి వీళ్ళు సణుక్కొని వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో ఈ ఆకలితో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చా, ఈ దాహంతో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాం, పద వెనక్కి వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్ళిపోదాం పద అని చెప్పి వీళ్ళు మొత్తుకుంటూ ఉంటున్నారు. ఆకలి వేయటం సహజం, దాహం వేయటం సహజం, అబ్బా నాకు ఆకలి వేస్తుంది అంటాం సహజం, అబ్బా నాకు దాహం వేస్తుంది, నాకు కొంచెం మంచినీళ్ళు, అది సహజం. కానీ అది లిమిట్ దాటి నాకు ఆకలి వేస్తుంది, ఇక్కడ ఏం దొరకట్లేదు, అక్కడైతే అన్నీ ఉండే, ఏం లేని చోట నన్ను తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావు అని చెప్పి తిరుగుబాటు చేసేది చూడండి, ఆ స్వభావం డేంజర్, ప్రమాదకరమైన స్వభావం. దేవుడు అక్కడ బాధపడ్డాడు ఇశ్రాయేలీల విషయంలో. ఎందుకంటే దేవుడు తన ప్రజల పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎలాంటి ఉద్దేశం అంటే గొప్ప ఉద్దేశం. తన ప్రజలుగా వారిని చేసుకోవాలని, వారిని ఆ యొక్క కనాన్లో ప్రవేశపెట్టి వారికి మంచి జీవితం ఇవ్వాలని, ఎలాంటి బానిసత్వపు బ్రతుకు లేకుండా వీరు చక్కగా ఫ్రీగా స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకొని దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో నడుచుకునే జీవితం వీళ్ళకి ఇచ్చి వాళ్ళ మధ్య దేవుడు ఉండి వాళ్ళ ద్వారా దేవుడు మహిమ పొందాలని, వాళ్ళని గొప్పవారిగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటే ఆ ఉద్దేశాలను వీళ్ళు గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు. అందుకే వీళ్ళు మధ్యలోనే, అరణ్యములోనే, ఇక్కడే ఆకలికి దాహానికి ప్రతి చిన్న విషయానికి సణుక్కుంటూ ఉన్నారు వీళ్ళు. పడనప్పుడు అంతే ఉంటుంది, ఇష్టం లేనప్పుడు అంతే ఉంటుంది. ఇష్టం ఉన్నప్పుడు అన్నీ సర్దుకుంటాం, ఏ కష్టం వచ్చినా కూడా భరిస్తాం ఇష్టం ఉన్నప్పుడు. ఇష్టం లేనప్పుడు మాత్రం సందులు వెతుకుతాం, ఎక్కడ ఏమి కంప్లైంట్ దొరికిద్దా, ఎక్కడ ఏది చిన్న సాకు చెప్పి, ఏ కారణం చిన్న కారణం చెప్పి తగాద పెట్టుకుందాం అని చెప్పి చూస్తాం ఇష్టం లేనప్పుడు. ఇది వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి ఇష్టం లేదు, ఒకటే మదన పడతా ఉన్నారు వాళ్ళ లోపల. ఐగుప్తులో ఎందుకు వచ్చిన మనం, బాగుంది కదా, ఏం దేవుణ్ణి ఆరాధించకపోతే ఏమైంది, దేవుణ్ణి ఆరాధిస్తే ఏంది, ఆరాధించకపోయింది ఏంది, అక్కడ ఫరో ఉన్నాడుగా, సరే ఇటుకలు చేస్తున్నాం, అక్కడ బానిసత్వ బ్రతుకుతున్నాం, అయితే బ్రతికితే ఏంటి, కష్టపడుతున్నాం, అయితే ఏంటి, బానిసత్వ బ్రతుకులో తిండి దొరకట్లేదు మంచిగా, చాలు. ఆ టైపులో ఆలోచించారు వాళ్ళు. అంతేగాని బానిసత్వపు బ్రతుకు నుండి విడుదల పొంది దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో స్వేచ్ఛగా జీవించే ఆ జీవితాన్ని మనం జీవించుదాం, దేవుడిని స్వేచ్ఛగా ఆరాధించే జీవితాన్ని జీవించుదాం అనే యొక్క కాన్సెప్ట్, ఆ దృక్పథం వీళ్ళలో రాల. ఐగుప్తు అంటే వాళ్ళు ఏంటో అర్థం చేసుకోలే. అది పాపపు సంబంధమైనది, అది దేవుని సంబంధమైనది కానిది, దేవుని ఉగ్రతకు లోనైనది, అది శాపగ్రస్తమైనది, అది నరకాగ్నికి లోనయ్యేది అనే విషయము వాళ్ళకి అర్థం చేసుకోలేదు కూడా వాళ్ళు. అందుకే దేవుడు
ఎంతో ఆశీర్వాదకరమైన పాలు తేనెలు ప్రవహించే ఆ కానాన్లో ప్రవేశపెట్టి దేవుని పిల్లలుగా చలామణి అయ్యే గొప్ప భాగ్యము వీళ్ళకు కల్పించాలని దేవుడు ఉద్దేశిస్తే వీళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు రకరకాలుగా దేవుని మీద తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. తిరుగుబాటు చేసి ఈ మోషే ఏమైండో, కొండ మీదకు పోయిండు, 40 దినాలు అయింది, ఇంకా రాలేదు. ఈ మోసే ఏమైనా మమ్మల్ని అరణ్యంలో నడిపించి కనాన్లోకి తీసిపోతా అన్నాడు, మమ్మల్ని మధ్యలో ఇక్కడ ఇడిచిపెట్టి కొండ మీద పోయిండు, ఏమైపోయిండో, చచ్చిండో బతికిండో తెలీదు, 40 దినాలు అయింది. ఓ ఆరోను ఎట్రా, మా కోసం మా ముందు నడిచే ఒక దేవతను తయారు చేయని చెప్పి ఆహరోన్ని ముందుకు లాగితే ఆహరోనేమో ఒక దూడను తయారు చేసి వాళ్ళ ముందు పెడితే బంగారపు దూడను, దాన్ని వాళ్ళు పూజించటము, దాని చుట్టూ తిరిగి తాగి డాన్స్ వేయటము, ఇవన్నీ చేసుకుంటారు. అది ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏమనుంది? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడి. ఎందుకు ఇష్టలుగా ఉండకపోయిరి? కారణం ఏంటంటే దేవుని ఉద్దేశాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. దేవుడు వాళ్ళ కొరకు ఉద్దేశించిన ఆ మంచి విషయాలు వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళ ధ్యాస అంతా తిండి మీద, నీళ్ల మీదనే ఉంది వీళ్ళ ధ్యాస. అంతకు మించి దేవుని యొక్క మంచి ఉద్దేశాలపైన వీళ్ళ యొక్క ధ్యాస లేదు. కాబట్టి వీళ్ళు సణుక్కోవటం మొదలుపెట్టారు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఎలాంటి వాటిని ఆశించారు? చెడ్డ వాటిని ఆశించారు. 6వ వచనం చూడండి, 10:6 1 కొరింథీ. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడి ఉన్నట్లు వారిలో కొందరి వరే మీరు విగ్రహార్థకులై ఉండకూడి. వీరు విగ్రహార్థన చేయటం మొదలుపెట్టారు. ఆవు దూడను తీసుకొని విగ్రహార్థన చేయటం మొదలుపెట్టారు. మమ్మల్ని ఐగుప్తులో రప్పించింది ఈ విగ్రహమే, ఈ ఆవు దూడే అని చెప్పి దానికి పూజ చేయటం మొదలుపెట్టారు. దానికి పూజ చేయటము, తినటం. అది ఏమని రాసింది? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి. తిని తాగిన తర్వాత మంచిగా పొట్ట నిండిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? ఇంకా ఏం చేస్తారు? లేచి ఏం చేస్తారు? ఇంకా డబ్బే మనం కొట్టుకుంటూ ఇంకా పూనకం మొత్తం ఎగురుతా ఉంటుంటారు. ఇంక అదే జనాలు చేసేది. కడుపు నిండా తింటారు, తాగుతారు, ఇంక అని చెప్పి లేచి డ్యాన్స్ చేస్తూ ఉంటుంటారు తర్వాత మొత్తం. అందుకే చాలా మంది డీజే లేని పెళ్లి చేసుకోరంట. వాము పల్లెటూరులో కూడా డీజే లేని పెళ్లి లేదంట. వాళ్ళకు డీజే కావాలంట. ఆ డీజేలో హార్ట్ పేషెంట్ ఉంటే వాడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాలి అక్కడ వాడు మొత్తం. డీజే దానికి వాడు డ్యాన్స్ చేయాలి, తాగి డ్యాన్స్ చేయాలి వాడు మొత్తం. ఇది పరిస్థితి. వీళ్ళు కూడా అదే చేశారు. తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆకలే అని చెప్పి ఏడిశారు. దేవుడు వాళ్లకు మాంసం అని చెప్పి ఏడిచేసరికి దేవుడు వాళ్ళకు మాంసం ఇచ్చాడు, తినటానికి కడుపు నిండా ఇచ్చాడు అన్ని. తిన్న తర్వాత ఇంకేంటి? తాగటానికి నీళ్ళు అని చెప్పి మళ్ళీ మోసే మీద మళ్ళీ రాళ్ళు ఎత్తారు. దేవుడు కడుపు నిండా నీళ్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆకలి తీరిపోయింది, దాహము తీరిపోయింది, ఇంకేం మిగిలింది? డాన్స్ చేయటం మిగిలింది. డాన్స్ చేయటం మొదలుపెట్టారు. తినుటకును త్రాగుటకును. అందుకే మనుషులకి వాళ్ళ యొక్క ఆకలి తీరిపోయిన తర్వాత, వాళ్ళ దాహం తీరిపోయిన తర్వాత ఏం చేయాలో తోసదు. అందుకే తోసక లేచి డ్యాన్సులు ఎత్తా ఉంటుంటారు అన్నమాట మనుషులు. ఈ లోకంలో చాలా మంది అంతే, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు. దయచేసి ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమనుకోమాకండి, మనోళ్ళు కాదు, లోకంలో సాఫ్ట్వేర్ వాళ్ళు. సాఫ్ట్వేర్ అవ్వచ్చు, హార్డ్వేర్ అవ్వచ్చు, డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు ఎవరైనా ఉండొచ్చు. లోకంలో ఉన్నోళ్ళు చెప్తున్నాను. లోకపు జీవితము వాళ్లకు నెలకు లక్షలు వస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడ ఖర్చు పెట్టాలో అర్థం కాదు. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే డిస్కోలు అంట, పబ్బులు అంట, ఏదో ఈ పబ్బులో పెబ్బులు ఏమో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఖర్చు తగలబెడతా ఉంటుంటారు. వాళ్ళు ఏం చేయాలో తోచదు వాళ్ళకి. అందుకే వాటికి వెళ్ళి మొత్తం ఖర్చు పెట్టేసి తాగి తందనాలాడి వస్తూ ఉంటుంటారు. ఇది వాళ్ళ బ్రతుకు. అలాంటి బ్రతుకును ఆశించారు వీళ్ళు. ఎవరిళ్ళు? దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఐగుప్తు నుండి వేరుపరచబడి నా వారుగా జీవించండి అని చెప్పి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చిన ఈ ప్రజలు దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా సణిగారు, విగ్రహారాధకులయ్యారు, తాగుబోతులయ్యారు, సణుక్కునేవాళ్ళుగాను రకరకాలుగా చెడ్డ జీవితాన్ని జీవించేవాళ్ళుగా, వ్యభిచారులుగా అయ్యారు వీళ్ళంతా.
యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. 3 నుండి చదవండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపచేసిన చాలు. వ్యభిచారణులు అని వ్రాయబడింది అన్నమాట. ఏంటది? లోకముతో స్నేహము చేసేవాడు. ఎవడైతే లోకముతో స్నేహము చేయనో వాడు వ్యభిచారి. ఎంత పెద్ద పదం అండి ఇది, అసహ్యమైన పదం. ఇక్కడ వీళ్ళు ఐగుప్తులో జీవించిన జీవితాన్ని కోరుకుంటున్నారు. అదే బాగుంది, పద ఎనికి పోదాం, పద అదే మాకు పాలు తేనెలు ప్రవహించే దేశం అంటున్నారు వీళ్ళు. ఎంత ఘోరమైన విషయం. వాళ్ళ అండర్స్టాండింగ్ చూడండి ఎట్లా ఉందో. అంటే మంచిని చెడు, చెడుని మంచిగా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు. అమ్మో, ఎంత దారుణమైన విషయమే, ఎంత ఘోరమైన మిస్అండర్స్టాండింగ్. అందుకే ఈ తప్పుడు అవగాహన ఉంది చూశారు, ఈ తప్పుడు అవగాహన చాలా ప్రమాదకరమైంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా తప్పుడు అవగాహన చేసుకోకూడదు. మనుషుల గురించి తప్పుడు అవగాహన చేసుకుంటూ ఉంటుంటారు చాలామంది. ఆ తప్పుడు అవగాహనను బట్టి రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటుంటాయి, సంబంధాలు విడిపోతూ ఉంటుంటాయి. కేవలం తప్పుడు అవగాహన బట్టి, మిస్అండర్స్టాండింగ్స్. ఈ ఇశ్రాయేలీలు అదే చేశారు చాలామంది. తప్పుడు అవగాహన కలిగి. ఏంటి ఆ తప్పుడు అవగాహన? ఈయన పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్తాం మమ్మల్ని అని చెప్పి ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం అది ఎట్లా ఉందో ఎడుగు తెలుసులే, కానీ ఇక్కడ మాత్రం మమ్మల్ని ఆకలితో చంపుతున్నాడు, దాహంతో చంపుతున్నాడు. వద్దు బాబాయ్, మాకు ఐగుప్తుకి వెళ్దాం పదా అని. సరే, ఈ ఇశ్రాయేలీలో కొంతమందిని మోషే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను ఏ విధంగా ఉందో ముందు వెళ్ళి చూసి రండి అని చెప్పి వేగుల వారిని పంపించాడు. కొంతమంది వెళ్ళి చూసి వచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కొంతమంది చెప్పారు, వామ్మో వాళ్ళు చాలా చాలా బాడీ బిల్డర్స్, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళని మనం ఎదుర్కోలేము, మనం మిడతల వలే ఉన్నాం, వాళ్ళ ముందు మనం ఓడిపోతాం, మనం చంపేస్తారు వాళ్ళు, వద్దు బాబోయ్, అసలు అలాంటి దేశాన్ని ఏ విధంగా దేవుడు మనకిస్తానంటున్నాడు, చచ్చిపోతాం మనం వాళ్ళ చేతి కింద, నలిగిపోతాం, వద్దు బాబోయ్ ఐగుప్తు పోదాం పద అని అందరూ కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. అయితే యెహోషువ, కాలేబులు వారిద్దరు మాత్రం గట్టిగా నిలబడ్డారు. లేదు, దేవుడు మనకి ఇస్తూ ఉన్న ఆ దేశము, కనాను దేశము, అది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం, చాలా మంచి దేశం అది. దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఆ దేశాన్ని మనం తప్పకుండా పొందుకుంటాం అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. చూద్దాం సంఖ్యాకాండం 14వ అధ్యాయము 8వ వచనం, 122వ పేజీ, పాత నిబంధన గ్రంథంలో 122వ పేజీ, 7వ వచనం నుండి చూడండి. 14:7 నుండి, సంఖ్యాకాండం 7. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మిక్కిలి మంచి దేశం. యెహోవా మనకి ఇస్తాను అని చెప్తున్న ఈ దేశము చాలా మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చును. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చును. ఎంత మంచి పదం వాడుతున్నాడు చూడండి ఇక్కడ కాలేబు. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అయితే మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లేదు దాన్ని. అందుకే దేవుని ఉద్దేశానికి అనుగుణంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ కాలేబు. మంచి దేశం అది, నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమే. దేవుడు మనకిస్తానంటున్నాడు, మనం దాన్ని జయించగలం, అక్కడున్న మనుషులు మనం తరివేయగలం, దాన్ని ఆక్రమించుకోగలం. దేవుడు మనకిస్తున్నాడు. ఏ ఉద్దేశంతో కనాన్లో నుండి మనల్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడో తన వారిగా మనం ఉండటం కోసము దేవుడు మనల్ని తీసుకొచ్చాడు.
కనాన్లో ప్రవేశపెట్టడానికి తీసుకొచ్చాడు. అక్కడ చక్కని జీవితం మనకు ఉంటుంది. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచుదాం. దేవుని యందు మన విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుదాం. దాన్ని మనం స్వతంత్రించుకుందాం. దేవుడు మనతో ఉన్నాడు. కాలేబు చెప్తున్నాడు ఈ మాట. కానీ మిగతా ప్రజలు అంగీకరించట్ల. సర్వ సమాజము వీళ్ళందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి రాళ్ళు ఎత్తుతూ ఉన్నారు. మోషే మీద, అహరోను మీద, యెహోషువ, కాలేబుల మీద. ఎంత చెడ్డ ఆలోచన చూడండి, భరించలేనిది. అందుకే 24వ వచనం చూడండి. 24, 14, 24 సంఖ్యాకాండం. నా సేవకుడైన కాలేబు ఎలాంటి మనసు కలిగండి? మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదెను. ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ వర్డ్ ఇది. అంటే దేవుని ఉద్దేశానికి అనుగుణంగా కాలేబు ఆలోచిస్తూ ఉంటున్నాడు. దేవునికి ఇష్టలుగా జీవించడం అంటే ఏంటో ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు మనకు ఇవ్వాలి అని అనుకుంటున్న దేశం మంచి దేశము కాబట్టి ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాము. ఈ అడవిలో మనకు ఎదురవుతున్న కష్టాల గురించి ఆలోచించమాకండి, పట్టించుకోమాకండి. ఎందుకంటే మనం ప్రయాణం చేస్తున్నాం. ఒకే చోట ఇక్కడ మనం కూర్చోట్లేదు, ముందుకెళ్తా ఉన్నాం. ప్రయాణమై ముందుకెళ్తూ ఉంటున్నాం. ఒకచోట నీళ్లు దొరుకుతాయి, ఒకచోట దొరకవు. నీళ్లు దొరికే చోటుకి వెళ్తాం. దీని గురించి ఎందుకు సణుక్కుంటూ ఉంటారు మీరు? ప్రతిదానికి, ప్రతి చిన్న సమస్యకు పెద్ద గొడవ ఎందుకు చేస్తారు మీరు అని చెప్పి వీళ్ళు సర్ది చెప్తుంటే వాళ్ళు వినట్లేదు. రాళ్ళు పట్టుకుంటున్నారు ప్రతి చోట. దారుణంగా, ఎంత ఘోరమైన ఆలోచన చూడండి అది. మన బ్రతుకులో కూడా అలాంటివి బయటపడుతూ ఉంటుంటాయి. కొన్ని సందర్భాలను బట్టి కొన్ని మనం తట్టుకోలేక, ఆకలికి తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక, అనారోగ్యానికి తట్టుకోలేక కొన్నిసార్లు మన లోపల కూడా ఈ ఇశ్రాయేలు తిరుగుబాటు జనాంగం మన లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంటారు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు 40 దినాలు 40 సంవత్సరాలు వీళ్ళని అరణ్యంలో తిప్పాడు? కారణం ఏంటి? ఇక వీళ్ళందరినీ బయటికి లాగటానికి, ఈ చెత్తనంతటిని రాలగొట్టడానికి దేవుడు ఈ అరణ్యంలో 40 సంవత్సరాల వాళ్ళని తిప్పాడు అటు ఇటు. ఎందుకంటే మన హృదయంలో దాగి ఉంటేవి ఇవన్నీ బయటపడవు. మనం అనుకుంటాం నేను మంచి విశ్వాసిని, నేను గొప్ప విశ్వాసిని అని మనం అనుకుంటూ ఉంటుంటాం. కానీ సందర్భం వచ్చినప్పుడు మన లోపల స్వభావం ఏంటో అప్పుడు బయటపడుతుంది. మనం సణిగేవాళ్ళమా, గొణిగేవాళ్ళమా, లేదంటే తట్టుకొని పర్వాలేదులే దేవుడు నా విషయంలో మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి వీటన్నిటిని నేను భరించుకుంటూ నేను ముందుకెళ్తాను అని అంటామా? మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నామా? దేవుని యొక్క మంచి ఉద్దేశానికి మనము అనుగుణంగా లోబడి ఆలోచిస్తున్నామా లేదా? ఇంట్లో చూడండి, కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క కష్టాలను చూసి దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటారు. తల్లిదండ్రులకు తోడుగా పిల్లలు పర్లేదులే డాడీ, పర్లేదులే మమ్మీ, దేవుడు మనకి ఇస్తాడులే, ప్రార్థన చేద్దాం అని అంటారు పిల్లలు. కొంతమంది పిల్లలు ఏమంటారు? ఎగబడతారు. ఏం చేసుకుంటావు చేసుకో, నాకు తెలీదు, అది నీ హెడేక్, నాకు ఫీజు కట్టవా, నాకు ఆ డ్రెస్ కొనిస్తావా చేస్తావా, ఇదే చేస్తారు. ఎందుకు గన్నావు నన్ను, ఇదే అంటావు, ఏ పదాలు వాడతావు. నీ ఆర్థిక స్తోమత గురించి నాకు అనవసరం, ఈ పదాలే వాడతాం. ఈ ఇంట్లో ఎందుకు పుట్టాను నేను, మీకెందుకు పుట్టా, నేను ఎక్కడో మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టాల్సినోడిని, దేవుడు నన్నెందుకు మీ కుటుంబంలో పుట్టించిండు అని కూడా డైలాగ్ వదులుతాం. ఎంత గాయపరచబడుతుందంటే తల్లిదండ్రుల యొక్క హృదయాలు ఆ టైంలో. ఏంటంటే అర్థం చేసుకోకపోవటం. ఇశ్రాయేలీలు కూడా అదే చేశారు. దేవుడిని అర్థం చేసుకోవాలి. దేవుడు వారి పట్ల కలిగి ఉన్న మంచి ఉద్దేశాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా రాళ్ళెత్తుతూ ఉన్నారు సేవకుల మీద, మోషే మీద, అహరోను మీద, వీళ్ళు కాలేబు మీద, యెహోషువ మీద, అందరి మీద రాళ్ళెత్తుతూ ఉన్నారు వాళ్ళని కొట్టడానికి. ఎలాంటి అరణ్యంలో తీసుకొచ్చా మమ్మల్ని అని చెప్పి ఓర్చుకొని ముందుకు పోవచ్చు కదా, లేదు. అందుకే దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. కారణం ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి. అందుకే రాకడ సమయంలో ఈ యొక్క బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల విషయంలో పెళ్లి కుమారుడు ఆలస్యము చేసినందున అని ఉంటుంది. పెళ్లి కుమారుడు రాక ఆలస్యం చేసినందున
ఎందుకు రాకడ ఆలస్యం చేసిండు? ఎందుకంటే ఈ బుద్ధి గలవాళ్ళు ఎవరో బుద్ధి లేని వాళ్ళు ఎవరో బయటపడటానికి. మన లోపల దాగి ఉంటాయి ఈ బుద్ధి లేని కన్నికలు, బుద్ధి గల కన్నికలు అన్నీ ఉంటాయి మన దాంట్లో, మిక్స్ అయి ఉంటాయి. వీటిని వేరుపరచడానికి దేవుడు మనల్ని మంచిగా వడబోయటానికి ఈ పరిస్థితులు రప్పిస్తూ ఉంటుంటాడు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి నా జీవితంలో మనం చాలాసార్లు అర్థం చేసుకోం, ఏడుస్తూ ఉంటుంటాం. నా జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉంటుంటాయి, ఎన్నో వస్తూ ఉంటుంటాయి. ఒకసారి చూసి ఉద్యోగంలో నా జూనియరు బాంబేలో చేస్తున్నప్పుడు, సాబ్ ఆప్కా లక్ అచ్చా నహీ హై సాబ్ అని అన్నాడు చూసి. ఏమైందిరా బాబు అన్న. ఏమో సార్, మీరు అనుకున్న పనులు అక్కడ జరగవు సార్, మీరు అనుకున్న వాటికి వ్యతిరేకంగా జరుగుతుంది సార్ అన్న. అవునరా బాబు కరెక్టే అన్న. నా జీవితంలో ఇంతవరకు నేను అనుకున్నది జరగలేదురా బాబు అన్న. మరి ఎందుకు సార్ దేవుడిని నమ్ముకున్నారు మీరు? మరి అదే కదా సీక్రెట్, ఎవరికి అర్థం కాదన్న. అంతే, లోకానికి అర్థం కాదు. మనం అనుకుంటాం మన ఇష్టాలని నెరవేర్చుకోవటం కోసం దేవుణ్ణి కాకబట్టి ఆయన తోకబట్టుకొని ఎలాడబడదాం అనుకుంటుంటాం. మన ఇష్టాలను నెరవేర్చుకోవటం కోసం కాదు, దేవుని ఉద్దేశానికి అనుగుణంగా జీవించటం కోసం మనము ఐగుప్తులో నుండి వేరు చేయబడ్డాం, లోకము నుండి మనం పిలువబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. ఎందుకు అంటే మన ఇష్టాలని నెరవేర్చుకోవటం కోసం కాదు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుని యొక్క ఇష్టానికి అనుగుణంగా, దేవుని యొక్క ఉద్దేశానికి అనుగుణంగా మనం జీవించడం కోసం దేవుడు మనల్ని లోకంలో నుండి వేరుపరుచుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో పరమ కానాన్లో మనల్ని చేర్చడానికి. కాలేబు కరెక్ట్గా దాని ప్రకారమే వ్యవహరించాడు. అందుకే కాలేబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదను, కనాన్లో అతన్ని ప్రవేశపెట్టదను. మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను వెంబడించాడు. అంతే, దేవుని యొక్క ఉద్దేశాన్ని కాలేబు అర్థం చేసుకున్నాడు. అందుకే ఈ అరణ్యములో ఆకలి, ఈ అరణ్యములో ఈ యొక్క దాహము, వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదు ఆయన. మనం కూడా దేవునికి ఇష్టలంగా జీవించాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటుంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంటాయి. గుర్తుపెట్టుకోండి, వయస్సును బట్టి, మన యొక్క స్తోమతను బట్టి, మన యొక్క స్థాయిని బట్టి ఆయా కష్టాలు ఉంటుంటాయి. యవనస్తులుగా ఉన్నప్పుడు ఒక కష్టం, పెద్దవాళ్ళు అయినప్పుడు ఒక కష్టం, కుటుంబీకులుగా అయినప్పుడు ఒక కష్టం, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో కష్టం, ముసలోళ్ళు అయినప్పుడు ఇంకో కష్టం. ఇలా స్టేజ్ వైజ్గా ఉంటుంటాయి కష్టాలు, రకరకాలుగా ఉంటుంటాయి. కానీ వాటన్నింటిలో కూడా దేవుడు మనకు తోడై ఉండి ఏ విధంగా నడుచుకోవాలో మనకు నేర్పిస్తూ ఉంటుంటాడు. దానికి అనుగుణంగా మనం ముందుకు పోతూ ఉండాలి. అంతేగాని అక్కడే ఆగిపోయి దేవుని మీద రాయి ఎత్తకూడదు, సణుక్కోకూడదు. ఏం ప్రభువా, నిన్ను నేను నమ్ముకుంటే నువ్వు నాకేమి ఇచ్చినావు అని అనొద్దు. ఏమి ఇవ్వాలండి? ఏమి ఇవ్వాలి? తన ప్రాణాన్నే తోడిచ్చాడు, ఇంకేమి ఇవ్వాలి? ఎవడైనా అది అర్థం చేసుకోకుండా నాకేమిచ్చావు ప్రభు నువ్వు అన్నావంటే మాత్రం జలగ కంటే హీనుడు. నువ్వు గుర్తుపెట్టుకో. దేనికంటే హీనుడు? జలగ తృప్తి పడుతుంది ఎప్పుడన్నా? దాన్ని ఇట్లా లాగుతుంటే కూడా రాదు, అది ఇంకా ఉబుతా ఉంటుంటుంది రక్తం తాగుతూ. గేదెలకి పశువులకి అంటుకుని ఉంటుంటాయి నీళ్ళల్లో జలగలు. జలగ కంటే హీనుడు అయిపోతాం మనం. ఎందుకంటే తృప్తి ఉండదు మనకి, ఇమ్ము 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 అనే ఉంటుంది మనకి ఎప్పుడు. ఇంకా దేవుడు తన ప్రాణమే మన కోసం ధారపోస్తే ఇంకేం అడగాలండి మనం? ఎందుకోసం? పరలోకంలో మన పేర్లు లిఖింపబడటానికి, పరలోకంలో మనల్ని చేర్చుకోవటానికి, పరమ కానాన్లో, ఆ పరమ కానాన్ని ఈ భూమి మీద ఉన్న ఏ దేశంతో నువ్వు ఏ దేశాన్ని పోల్చలేవు ఆ పరమ కానాన్తో. ఈ రోజుల్లో భూమి మీద మనం ఆయా దేశాలను చూసి అబ్బా ఆ దేశానికి పోతే బాగుంటుంది, ఆ దేశం ఒక్కసారైనా చూసి రావాలని. ఒక సేవకుడు ఒకసారి నాతో అన్న, జీవితంలో ఒక్కసారైనా అమెరికాలో అడుగుపెట్టి రావాలన్నాను. అదేమన్నా పరలోకమా అన్నాను నేను. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, దేవుడు ఉద్దేశిస్తే తీసుకెళ్ళొచ్చు, తప్పేం లేదు. అమెరికాకి తీసుకెళ్ళొచ్చు, ఆఫ్రికా అడవులకు తీసుకెళ్ళొచ్చు, అమెజాన్ అడవులకి. అదేం పెద్ద ఇది, తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా. కానీ దేవుడు మనకిచ్చిన పరమ కానాను పరలోకంతో ఈ భూమి మీద ఉన్న ఏవి కూడా పోల్చదగినవి కావు. దాన్ని బట్టి మనం సంతోషించాలి. మొత్తం మిగతావన్నీ ఈ భూమి మీద నువ్వు గ్లోబ్ మీద ఎక్కడన్నా తిరుగు, కానీ ఆ ఉన్న దాంతో
ఇక్కడ వాటిని ఎట్ని పోల్చలేం. కాలేబు అందుకే దేవునికి ఇష్టడుగా జీవించాడు, గ్రహింపు కలిగి జీవించాడు. కాబట్టి మనము కూడా ఆ గ్రహింపు కలిగి జీవించుదాం, దేవునికి ఇష్టలుగా జీవించుదాం. దేవుడు మనల్ని ఎందుకు ఐగుప్తు నుండి వేరుపరిచాడో అది మనం గుర్తెరుగుదాం. తన వారుగా అంటే నా వారుగా మీరు ఉండవలెనని నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి వేరుపరిచితిని అని అన్నాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. దేవుడు తన పిల్లలుగా మనల్ని చేసుకోవాలని ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడంట. లోకంలో నుండి మనల్ని లాగాడు బయటికి. ఎందుకు? తన పిల్లలుగా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు ఒకవైపు, దయ్యపు పిల్లలు ఒకవైపు. ఎవరైనా వచ్చి ఏయ్ దేవుని బిడ్డ ఎట్రా అని అంటాడు, ఇంకొకటి వచ్చి ఏయ్ దయ్యపు బిడ్డ ఎట్రా అన్నాడు. దేవుని బిడ్డ అనేవాడికి మంచి సంతోషంగా వస్తాడా ఏంటి చెప్పని వస్తున్నాడు. దయ్యపు బిడ్డ ఎట్రా అన్నోడికి ఎట్టుంటుంది వాడికి? వాడి ముఖం మీద చూడాలి, నన్ను పట్టుకొని దయ్యపు బిడ్డ అంటావా అని లెగుతున్నాడు. ఇంకా పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఏకంగా అక్కడ యుద్ధం. ఎందుకు? దయ్యము అంటే ఎవడని ఊరుకుంటాడా? దయ్యంలాగా ఉన్నావు అంటే ఎవడు ఊరుకుంటాడా? ఎవడు ఊరుకోడు. అక్కడ తెలిసిపోతుంది ఏది ఇష్టమైనదో ఏది ఇష్టం కానిదో మనకు అక్కడే అర్థమవుతుంది. మన ఐడెంటిటీ చూడండి, దేవునితో మన ఐడెంటిటీని బట్టి మనం సంతోషిస్తాం. దయ్యంతో మన గుర్తింపు ఉంటే సిగ్గుపడతాం, తల వంచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు? దయ్యం అంటే ఎవడు ఇష్టపడ్డు. అందుకే దేవుడు మనము ఇష్టపడే రీతిలో మనల్ని కోరుకున్నాడు. ఎట్లా? దేవుని పిల్లలుగా చేసుకోవటానికి మనల్ని లోకంలో నుండి వేరుపరిచాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. సంతోషించాలి మనం దాన్ని బట్టి. దేవుని పిల్లలుగా పిలువబడటానికి లోకంలో నుండి ఆయన మనల్ని వేరుపరుచుకొని తన పిల్లలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఈరోజు మనం దేవుని బిడ్డ అని చెప్పుకుంటాం ధైర్యంగా. గొప్ప విషయం అది. కాబట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్న మంచి ఉద్దేశం, కాబట్టి ఆ మంచి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకొని జీవించుదాం. అప్పుడు కాలేబు గురించి దేవుడు ఏ విధంగా అయితే అన్నాడో దేవుడు మన గురించి కూడా అంటాడు. పూర్ణ మనసుతో కాలేబు మంచి మనసు కలిగి జీవించాడు. కాలేబు కనాన్లో ప్రవేశిస్తాడని మనము కూడా ఈ భూమి మీద ఈ లోకంలో ఉన్నాం. దేవుని మంచి ఉద్దేశానికి అనుగుణంగా దేవుని బిడ్డగా మనం జీవించుదాం. పరమ కానాన్లో మనం ప్రవేశించుదాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత మంచి దేవుడు ప్రభువా, మా బ్రతుకులో నీవు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. నిత్య జీవంతో మమ్మల్ని తృప్తిపరిచారు. దేవుని బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. లోకము నుండి మమ్మల్ని బయటకు పిలిచారు ప్రభువా. లోకము నుండి మమ్మల్ని వేరుపరిచి దేవుని బిడ్డలుగా జీవించడానికి మాకు ప్రత్యేకమైన దేవుని బిడ్డ అనే గుర్తింపు ఇచ్చారు ప్రభువా క్రీస్తు యేసులో. దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. పరమ కానాన్లో మమ్మల్ని ప్రవేశపెట్టుటకై మా పేర్లను జీవగ్రంథములో లిఖించారు ప్రభా, స్తోత్రాలు. దాని గురించి మేము కష్టపడింది ఏం లేదు, దాని గురించి మేము త్యాగం చేసింది ఏం లేదు. కేవలము నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క త్యాగమును బట్టి, బలియాగమును బట్టి, ఆయన మరణ పునరుత్థానములను బట్టి, ఆయన ఆరోహణమును బట్టి ప్రభువా మేము దీన్ని పొందుకున్నాం, ఉచితంగా పొందుకున్నాం. కృతజ్ఞత కలిగి మీ కొరకు జీవించటకు మాకు సహాయం చేయండి. ఇంకెవరైతే రక్షణ అనుభవంలో రాకుండా బిడ్డలు ఉంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారందరూ కూడా రక్షణ అనుభవంలో రాగలటం దేవుడు మా పట్ల కలిగి ఉన్న మంచి ఉద్దేశం వారు కూడా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరం ఎంత మంచి దేవుడు, ఎంత మంచి ఉద్దేశాన్ని మా కొరకు కలిగి ఉంటున్నాడని గుర్తెరిగి దేవునికి ఇష్టలుగా మేము జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి విధమైన కష్టాన్ని, నష్టాన్ని, బాధను మేము ఓర్చుకుంటూ భరించుకుంటూ సంతోషంగా పాటలు పాడుకుంటూ మేము ముందుకు కొనసాగటానికి జీవిత యాత్రలో మాకు సహాయం చేయమని నిత్య జీవముతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.